Hello students, welcome to today's video classroom, subject computer science, paper for DBMS. Today topic 3-level ANIS Spark architecture. 3-level ANIS Spark architecture. So actually ANIS, ANSI means American National Standard Institute. So it is an American national body. Within that body, there is a committee there, that is a SPARC. The SPARC stands for Standards Planning and Requirement Committee. Standards Planning and Requirements Committee, SPARC. So the total that is called as the ANIS SPARC. So the committee suggested a architecture for representing the data ఇన్ ఏ డేటాబేస్ సిస్టమ్. అంటే ఒక డేటాబేస్ సిస్టమ్ తీసుకుంటే డేటాబేస్ ఎన్విరాన్మెంట్లో డేటాని మనం ఏ విధంగా వ్యూ చేయొచ్చు. వీ కెన్ వ్యూ ద డేటా ఇన్ 3 levels. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క విధంగా మనకు డేటా కనిపిస్తుంది. ఓకే, దట్ ఈస్ ద 3 levels ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్. వీ కెన్ సే దట్ 3 levels ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో దిస్ అబ్స్ట్రాక్షన్, దీస్ 3 levels ఆర్ produced by an ANIS Spark architecture. That's why it is called as a 3-level ANIS Spark architecture. అలా క్లియర్, సింపుల్. అంటే ఒక డేటాబేస్లో డేటాని మనం ఏ విధంగా వ్యూ చేస్తాం. సో దెర్ ఆర్ ద డిఫరెంట్ లెవెల్స్ టు వ్యూ ద డేటా ఇన్ ఏ డేటాబేస్ ఎన్విరాన్మెంట్. సో దీస్ 3 levels ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద ఏ కమిటీ called as a ANIS Spark committee. That's why these 3 levels are called as a 3-level ANIS Spark architecture. So here the 3 levels are external level, conceptual level, internal level. So the total view of the data divided into 3 levels. The database ఉన్న డేటాని 3 levels గా డివైడ్ చేయడం జరిగింది. డేటాబేస్లో ఉన్న డేటాని 3 levels గా డివైడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద external level, conceptual level, internal level. So there is a diagram is there for representing these all the layers. It is the most important diagram. In the examination system they used to allocate 4 to 5 marks for only this diagram. ఈ డయాగ్రామ్ మాత్రమే 4 to 5 marks allocate చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ 2-3 times అడగడం జరిగింది. ఇది సేమ్ క్వశ్చన్ జరిగిన 4 examsలలో 2 times రావడం జరిగింది, 3 times రావడం జరిగింది. ఓకే, నౌ ఫస్ట్ విల్ సీ హియర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డయాగ్రామ్. First, it is external level, conceptual level, internal level, physical level. So external level means the persons who are working in an organization, how they view their data. అంటే ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళని ఏమంటామంటే మనము ఎండ్ యూజర్స్ అంటాము. ఎండ్ యూజర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో తీసుకుంటే అడ్మిషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే అతను అడ్మిషన్ పర్పస్కి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ డేటా అడ్మిషన్ పర్పస్ కోసం మాత్రమే చూస్తాడు. ఎగ్జామినేషన్ బ్రాంచ్కి ఏ ఇన్ఫర్మేషన్ అయితే అవసరమవుతుందో ఆ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఉన్నటువంటి యూజర్ ఒక విధంగా డేటాను చూస్తాడు. స్కాలర్షిప్ డిపార్ట్మెంట్లో పనిచేసే పర్సన్ ఆ స్కాలర్షిప్ సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఎవ్రీ యూజర్ హ్యావ్ ఇట్స్ ఓన్ వ్యూ ఆఫ్ డేటా. Every user have its own view of data. Every user treat that the data of other department is external to this department and data of this department is external to other department. అంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ 1 department. నేను ఒక డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాను. నాకేమవుతుంది, నా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డేటా వేరే వాళ్ళకు అవసరం లేదు, వేరే వాళ్ళ డేటా నాకు అవసరం లేదు. దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ టు మీ, దట్ ఈస్ పర్సనల్ టు మీ. ఐ విల్ థింక్ లైక్ దట్. That's why it is called as a external level. External level. So when you are going to design a database, when you are going to design a database system, the database designers has to interact with all the end users and has to identify their own views. ప్రతి ఒక్క ఎండ్ యూజర్తో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళ వ్యూస్ ఏంటి, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఆ విధంగా డేటా డిజైన్ చేస్తాడు. సో నెక్స్ట్ కమింగ్ టు ద కాన్సెప్చువల్ లెవెల్. The conceptual level is the integration of these all the levels. That means so every department separate data అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. ఎవ్రీ యూజర్కి
ఎవ్రీ డిపార్ట్మెంట్ సపరేట్ యూజర్స్ ఉన్నారు, ప్రతి ఒక్క యూజర్ పాయింట్ ఆఫ్ లో ప్రతి ఒక్క వ్యూలో డాటాని వ్యూ చేస్తున్నాడు. నవ్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ ఆల్ ద వ్యూస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్లోబల్ వ్యూ. దిస్ ఈజ్ ఎ ఎండ్ యూజర్ వ్యూ అంటాము, this is end user view, this is called as a global view. Within the global view we'll integrate all the views of the end users and we'll prepare a one diagram. So the diagram is called as a conceptual level. So for example, if you go for constructing an house construction చేయాలనుకుంటే ఏం చేస్తాము, ఒక ఆర్కిటెక్ట్ మనకు ఒక డిజైన్ చేసిస్తాడు. అంటే ఆ డిజైన్ చేసి మనం ఏ విధంగా అండర్స్టాండింగ్ చేసుకుంటాడు అంటే మనకు ఫ్యూచర్లో మన ఇల్లు ఎలా ఉండబోతుందో మనం ఇమాజిన్ చేసుకుంటారు. సిమిలర్లీ ద కాన్సెప్చువల్ స్కీమా గివ్స్ అన్ ఇంటిగ్రేట్ ఓవరాల్ వ్యూ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ డేటా. బై సీయింగ్ ద స్ట్రక్చర్ వీ కెన్ ఇమాజిన్ హౌ అవర్ డేటాబేస్ విల్ బి. మన డేటాబేస్ ఏ విధంగా ఉన్నది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అంటే మన ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి టోటల్ డేటా అనేది ఏముంటుంది, దేని గురించి మనం స్టోర్ చేసుకుంటాము, ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయని మొత్తం కూడా ఈ కాన్సెప్చువల్ స్కీమాని చూసి అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. So coming to the internal schema. Internal level means, so once we get the external schema, what you have to do? ఒకసారి మనకు ఆర్కిటెక్చర్ ఒక డిజైన్ ఇచ్చిందని ఏం చేస్తాం, మనము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏం కావాలి, ఫీల్డ్స్ కావాలి, ఫిల్లర్స్కి ఫిల్లింగ్ చేయాలి, కన్స్ట్రక్షన్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేయాలి, సమ్ ఫిజికల్ వర్క్ అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. సో అక్కడ టెక్నికల్ అండ్ ఫిజికల్ వర్క్ అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతుంటుంది. కమింగ్ టు హియర్ ఆల్సో వెన్ వీ గెట్ ద మోడలింగ్ వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ programming process. So when you are creating a program, first of all you are create the database file where this database file will be stored. So all those things will be coming the internal schema. So here we need to select a particular DBMS software. There are the different type of DBMS softwares are there. We have to select a particular DBMS software and we have to convert this all the conceptual schema into DBMS software. Coming to physical data organization. Physical data organization is a part of the internal level. It will see how the data is stored in the computer, what is the hardware, what is the software. Okay, so these are the different levels of the user. See, coming to the external level, they will see the data, how the data will be designed. While designing the database from the external level, it does not require any hardware and software. ఎక్స్టర్నల్ లెవెల్ దగ్గర నుంచి డేటాని గ్యాదరింగ్ చేసేటప్పుడు ఎలాంటి హార్డ్వేర్ థింగ్స్ కానీ సాఫ్ట్వేర్ థింగ్స్ డిస్కషన్ చేయము. కాన్సెప్షన్ లెవెల్లో కూడా ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. Coming to the internal level, it is independent of the hardware but is depending on the software. And we have to choose a particular DBMS software. And మనం ఏ DBMS సాఫ్ట్వేర్ చూస్ చేసుకున్నాం ఆ విధంగా ప్రోగ్రామ్ రాస్తాం. MS యాక్సెస్లో ఒక విధంగా కోడింగ్ ఉంటుంది, ఒరాకిల్లో ఒక విధంగా కోడింగ్ ఉంటుంది, DB2లో ఒక విధంగా కోడింగ్ ఉంటుంది. అంటే ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం అనేది ఆ విధంగా మనం కోడింగ్ ప్రిపేర్ చేయాలి. ఫిజికల్ డేటాబేస్ మీన్స్ data stored in the hard disk. But hard disk లో స్టోర్ చేస్తుంటే it will depend on the software and as well as hardware. Okay, so these are the different levels. I will see the once again what. Now coming to the external model. External model is the end user view of the data environment. End user view of the data environment. This is the important point. So external level అనగానే end user రాసారాలని చూస్తారు జనరల్ గా పేపర్స్. End user usually operate in an environment in which the application has a specific business unit అంటే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తాడు. ఓకే, ఈచ్ బిజినెస్ యూనిట్ ఈజ్ సబ్జెక్ట్ టు స్పెసిఫిక్ కాన్స్ట్రెంట్స్ అండ్ రిక్వైర్మెంట్స్. ఆ స్పెసిఫిక్ కాన్స్ట్రెంట్స్ అండ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ మీదనే వర్క్ చేస్తాడు. అండ్ ఈచ్ యూజర్ యూజెస్ ఏ డాటా సబ్సెట్ ఆఫ్ ద ఓవరాల్ డాటా ఇన్ ద ఆర్గనైజేషన్. సో దేర్ ఫోర్ end users working within the database those units view their data subset as a external to other units within the organization. Okay, so generally ER diagrams యూజ్ చేసి ఎక్స్టర్నల్ వ్యూస్ని రిప్రజెంటేషన్ చేస్తాము. ఓకే, సో ఆ ఎక్స్టర్నల్ వ్యూస్ని రిప్రజెంట్ చేసిన స్కీమాని ఎక్స్టర్నల్ స్కీమా అనడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ స్కీమాలు ఏమేమి ఉంటాయి, ఎంటిటీస్, రిలేషన్షిప్స్, ప్రాసెస్ ఏంటిది, కాన్స్టెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఎక్స్టర్నల్ మోడల్. Coming to conceptual model. What is the conceptual model? We will integrate all the external views into a single view. This view is called as a global view. Integral view, external views and integrate chesam. That view is called as a global view of the entire database as used by the entire organization. Okay, so the conceptual model is basis for the identification of the main data objects in the entire organization. Okay, it will provide the easily understood of the
మ్యాక్రో లెవెల్ ఆఫ్ ద వ్యూ ఆఫ్ ద డాటా ఎన్విరాన్మెంట్, అంటే డాటా ఎన్విరాన్మెంట్ క్లారిటీ మనం చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. Coming to the internal model. The internal model covers the physical representation of the database and how the database is created, which programming language you have to use, and also describe how the data is stored in the database. Database ఎలా రిప్రజెంటేషన్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలనే టాస్క్స్ని డిస్కస్ చేస్తుంది. సో ఇట్ కవర్స్ ద డాటా స్ట్రక్చర్స్ అండ్ ఫైల్ ఆర్గనైజేషన్ టు స్టోర్ ద డేటా. సో ద మెయిన్ టాస్క్స్ ఈస్ storage space allocation for the data, record description for storage, record placement, data compression and encryption techniques will be seen. So these all are the technical related activities will be done in the internal model. So this is a ANIS Spark architecture. Okay. See again, practice this question. It is the most important question. Okay students.